మన దాసరి కిరణ్ గారు కోర్టులు ఇంకా నిర్దోషులని చెప్పలేదు, ఇంకా వాళ్ళు నిర్దోషులని సిబిఐ చెప్పలేదు అనేసి అన్నారు. మరి దోషులని చెప్పిందా? దోషులను కూడా చెప్పలేదు కదా. కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితులుగా పరిగణించారు. ఇక్కడ మీరు ఎక్కడ కూడా దోషులని చెప్పి మీరు చెప్తున్నారు, కానీ ఏ న్యాయస్థానమో ధర్మస్థానమో ఏ జడ్జో చెప్పలా. మీరు ఎంతసేపు మీరు చెప్పుకున్నారు. ఇంతసేపు ఆంజనేయ రెడ్డి గారు కూడా ఇదే వర్షంలో మాట్లాడారు. పాపాలు చేస్తున్నారు, జగన్ చేసిన పాపాలన్నీ కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి. ఎవరు ప్రత్యక్ష సాక్షి? పాప ఆంజనేయ రెడ్డి గారేమో మాకు అర్థం కావడంలే. 14 నెలలుగా తుట్టుమని ఒక్క సాక్ష్యాన్ని సేకరించలేక అస్తవ్యస్తం పడుతుంది ఆ సిట్ అధికారుల. పాపం పగోడికి కూడా రాకూడదు ఆ బాధలు. ఎవరు చెప్పారయ్యా? సిట్ అధికారులు ఆగండి, ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నా తర్వాత ఎవరు చెప్పారు? ఉండండి. ఆ సిట్ అధికారులు ఒక్క సాక్ష్యాన్ని ఇంతవరకు బహిర్గతం చేయలేకపోతున్నారు. ఒక సాక్ష్యాన్ని పోయేసి ఏదన్నా అక్కడ వాంగ్మూలాల కోసం బలవంతం చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని జడ్జి ముందర పిటిషన్ వేస్తుంటే దానికి వివరణ లేకపోతున్నారు. కనీసం ఏ విషయంలో వీళ్ళు పారదర్శకంగా ప్రవర్తిస్తున్నారు? కలియుగం అంటే ఆయనకి ఇదే కదా కలియుగం అనేసి అన్నారు. ఆయనకి తెలియదేమో జగన్మోహన్ రెడ్డి గారికి అన్నారు. కలియుగం అంటే పెద్దల పాపం మీరు చాలా సార్లు వినుంటారేమో నేను అనుకుంటున్నా. ధర్మం అని తెలిసినా అధర్మంగా ప్రవర్తించడము, న్యాయంగా పోవాల్సిన వాడు అన్యాయం చేయడము, పరిపాలించేటువంటి రాజు నీతి తప్పడము, మహిళల పట్ల అరాచకాలు, అన్యాయాలు, చిన్నారుల పట్ల హత్యలు, ఇవన్నీ జరగడమే కలియుగం తాలూకా లక్షణాలు. అవన్నీ 19 నుంచి 24 వరకు జరిగినాయి. అవన్నీ 19 నుంచి 24 వరకు జరిగినాయి సురేష్ గారు. తట్టుకోండి. అవన్నీ 19 నుంచి 24 వరకు జరిగినాయి. ఎసిడిటీ ఇలాగే పెరుగుతుంది. మీరు ఇంతమంది మాట్లాడేటప్పుడు నేను తట్టుకోలేకపోతే ఎసిడిటీ ఈనో తాగండి. ముగ్గురికి నేను పార్సల్ పంపుతా కావాలంటే. ఆగండి. చెప్పాను కదా కలియుగం అంటే ఇది. నీతి తప్పడము, అధర్మం చేయడము, కనీసం వ్యవసాయాన్ని కూడా పరిరక్షించలేకపోవడం కలియుగం. ఇప్పుడు ఆ లక్షణాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది అన్న. ఆగండి అయ్యా. ఇదే దిక్కుమాలినటువంటి విధానాలు ప్రజలు వినాలా? మేము వాస్తవాలు చెప్తా అంటే మీరు పొల్లయ్యాలా? ఇది మీ బుద్ధి. ఈ దుర్బుద్ధి మానండి. సరే మీలో ఉన్నటువంటి ఆహారాన్ని తగ్గించుకోండి. తాగుదురని ఆగండి. ఎందుకంటే తట్టుకోలేకపోతున్నారు? ఇంతసేపు 30 నిమిషాల పాటు మీరు మాట్లాడారు కదా. మీ సొల్లు కబుర్లంతా విన్నాం కదా. మీరే చెప్తారు, ఈయన చెర్రి బాలరాజు గారి మీద వచ్చింది మాత్రం ఆరోపణలంట, ఆయన సత్యమంతుడు నీతిమంతుడంట, మా మీద ఆరోపణలు వస్తే మేము దోషులు అయిపోతా ఉంటాం. ఏమయ్యా ఇది? ఎక్కడిది? ఏ సిద్ధాంతం ఇది? ఫిజిక్స్ లో సిద్ధాంతమా, లేదంటే కెమిస్ట్రీలో సిద్ధాంతమా, న్యాయ సిద్ధాంతమా? మీ పైన వస్తే ఆరోపణలు, మా పైన వస్తే మాత్రం అవి నిందలుగా వాస్తవాలు అయిపోతాయా? ఎక్కడ ఏ ధర్మస్థానం, ఏ న్యాయమూర్తి ఎవరు కన్ఫర్మ్ చేశారు? మీరు చేస్తున్నటువంటి కల్పిత స్కాములు. మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు బెయిల్ పైన ఉన్నారు 18 కేసుల్లో. మొన్నటికి మొన్న నాకు ఆ రోగాలు, ఈ రోగాలు, అంటు రోగాలు, నా బాధ నేను చచ్చిపోతున్నానని చెప్పి పిటిషన్లు వేసుకొని ఆయన బయట వస్తే మాత్రం ఆయన న్యాయ ధర్మబద్ధంగా వచ్చినట్టు. మిథున్ రెడ్డి గారు న్యాయస్థానాన్ని నాకు ఇది కావాలి అవి కావాలని, ఆయన నిందితుడు కాదు కదా. కేవలం ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి న్యాయబద్ధంగా ఆయనకున్నటువంటి వెసులుబాట్లు అడిగితే అది తప్పంట, భయం అంట. ఏ పరిజ్ఞానంతో మాట్లాడుతున్నారండి? ఇదేంటి? సురేష్ గారు ఆశ్రయించి నాకు కన్ను సమస్య ఉంది, వెన్ను సమస్య ఉంది, నా చర్మ సమస్య ఉంది, నాకు వేడి నీళ్ళు కావాలి, ఏసీ కావాలి, టేబుల్ కావాలి, న్యూస్ పేపర్ కావాలి, భోజనం బయట నుంచి కావాలి, మందులు కావాలి అని ఆయన అడిగితే తప్పలేదు. మిథున్ రెడ్డి గారు అడిగితే సార్ ఒక 30 సెకండ్స్ టైం ఇవ్వండి. నొప్పి తెలుస్తుంది. సురేష్ ఒక్క నిమిషం ఏంటి చెప్పింది అవే కదా అసలు. సార్ చంద్రబాబు నాయుడు గారికి 70+ వయసులో ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా దొడ్డిదారిన 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కాదు 101 సంవత్సరాలు మీరు చెప్పిన మీకు మాట్లాడటం రాదు. ఆగండి. ఇష్టం వచ్చిన మాటతో ఊరుకోం. మాట్లాడిన మాటలు సిగ్గు లేకుండా ఏమి రోగాలండి? 40 ఏళ్ల కుర్రాడికేమో బెడ్లు కావాలా, మ్యాట్లు కావాలా, పుస్తకాలు కావాలా, ఆయన ఆత్మకథ, ఆయన ప్రేతాత్మకథ రాసుకోవడానికి. చంద్రబాబు నాయుడు గారికి నెట్టివల, దోమల నెట్టివల,
ఈయన 74 ఏళ్ల వయసులో 52 రోజులు తప్పుడు కేసులో జైల్లో ఉన్నారు, FIR లో పేరు లేకుండా. చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారంటే వీళ్ళకంటే నీచమైన క్రూరమైన కాలకేయుల బ్యాచ్ ఎక్కడా ఉండదు. ఓకే 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 టాపిక్ డైవర్ట్ అవుతుంది. సురేష్ పాయింట్ లోకి రండి. ఒక్క నిమిషం కిరణ్ టాపిక్ డైవర్ట్ అవుతుంది. మీరు ఆపినా ఆగదు. ఆ బ్యారెక్ లో పోయి స్నేహ బ్యారెక్ అదేదో ఉంది కదా, దాంట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఇచ్చారో బుక్ చూసుకోండి, తెలుస్తుంది. మేము చెప్పాల్సిన పనిలే, మీరు వచ్చి ప్రజల ముందర నానా యాగి చేయాల్సిన పనిలే. మేము ఆయనకి ఏమేమి ఫెసిలిటీస్ ఇచ్చామో న్యాయస్థానం ప్రకారం అక్కడ ఉన్నటువంటి లిస్ట్ ఉంటుంది, బుక్ మెయింటెనెన్స్ లో ఉంటది, దాంట్లో చూసుకోండి. మీరు ఇక్కడికి మాకు అవి లేదంటే ఎవడు ఎండరు. ఆయనకి వెసులుబాటు ఉంది, న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఓకే ఓకే ఇప్పుడు అది కాదు కదా పాయింట్ వీళ్ళు అంటే సార్ వీళ్ళ కొరకే నీతులు, ఎదుటోళ్ళకైతే పర్సనల్ గా వద్దు. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు సురేష్ పాయింట్ ఏమీ ఇబ్బంది లేదండి, నేను చాలా మాట్లాడగలం. డ్రగ్స్ తీసుకొని 4 పరదాల మధ్య ఎవరున్నారో చాలా ఉన్నాయి, మాట్లాడాలంటే చాలా మాట్లాడచ్చు. సరే ఓకే పాయింట్ లోకి రండి టైం వేస్ట్. సురేష్ కిరణ్ వెయిట్ సరే చంద్రబాబు గారు తమాషా మాట్లాడితే రైతు ఆత్మహత్యలు పెరిగిపోతుంటే ఏం చేస్తున్నారు? మహిళలు చిన్నారుల పట్ల అఘాయిత్యాలు పెరుగుతున్నాయి, ఏం చేస్తున్నారు? మీలాగా ఊర కూర్చోట్లేదు, పట్టుకొని చట్టం ముందు నిలబెడుతున్నాం. మీలాగా హత్యలు చేసిన ఒళ్ళో కూర్చోబెట్టుకుని లాలపడట్లేదు. మీలాగా హత్యలు చేసిన ఒళ్ళో కూర్చోబెట్టుకుని లాలపడట్లేదు. ఎంఆర్పి కన్నా ఎక్కువ పర్మిట్ రూములు ఉండవన్నారు, ఇష్టాలైతే పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు. బుద్ధుందా? ఇది ఆపేసి పిచ్చి పచ్చి పంపించి ప్రాణాలు మీకు సిగ్గులేని పార్టీ మీ ప్రభుత్వం. రాక్షసులు మీరు. కిరణ్ ఒక్క నిమిషం ఉండండి. సురేష్ పర్సనల్ గా వద్దు, పాయింట్ లో రండి. టైం వేస్ట్ చేసుకోవద్దు, వాళ్ళందరికీ సమాధానం. ఒక్క నిమిషం. సురేష్ ముగ్గురికి సమాధానం వినండి. సురేష్ వినాలి. కిరణ్ ఒక్క నిమిషం. సురేష్ మీకు ముగ్గురికి సమాధానం చెప్పాలి, పాయింట్ లోకి రండి, డైవర్ట్ అవ్వకండి టాపిక్. ఇదే సార్, ఏదన్నా వాస్తవాన్ని చెప్పాలంటే వీళ్ళు ఆగలేరు. మా వాయిస్ జనాల్లోకి వెళ్ళకూడదు. సరే ఎవరు మాట్లాడొద్దు. ఆయన మాట్లాడిన మీకు నేను అవకాశం ఇస్తున్నాను కదా, పాయింట్ లోకి రండి. సురేష్ ఓపిక విన్నాను, చెప్పండి. వాళ్ళ ముగ్గురు మాట్లాడితే కనీసం ఇంటరప్ట్ చేశానా? సరే పాయింట్ లోని. ఓకే పర్సనల్ గా అనలేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి గజ్జి ఉంది మేము అనలేదు కదా, మీలాగా మేము మాట్లాడలేదు కదా. కిరణ్ వెయిట్. జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము అనలేదు కదా. పిటిషన్ల విషయం చెప్పానన్నా నేను. కిరణ్ వెయిట్. సరే పాయింట్ లో. సురేష్ కిరణ్ ఒక్క నిమిషం. సురేష్ సార్, వర్మ గారు చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు బాగుపడడానికి ఏదైనా సంస్కరణలు తీసుకొచ్చారా? లేదు. ఈ రోజు చూడండి, మీరు ఎక్కడైనా సరే బెల్ట్ షాపులు వేలాదిగా పెరిగిపోయాయి. కొన్ని మహిళల పట్ల భద్రత ఉందా? లేదు. చిన్నారుల పట్ల భద్రత ఉందా? లేదు. రైతులు సార్,